దేవుళ్ళలోకి వచ్చాం, ఏమొచ్చిందండి? దేవుళ్ళలోకి వచ్చాం, ఏం కలిసి వచ్చిందండి? దేవుడి సేవలు తిరిగాం, ఏం కలిసి వచ్చిందండి? ఈ బొంద కలిసి వస్తుంది, ఏం కలిసి వస్తుంది? ఏం కలిసి వస్తుంది నీకు? ఏం ఎతకడానికి వచ్చావు? ఏం కలిసి వస్తుందని వచ్చావు? ఏం కావాలని జీవ మార్గంలో ఎతుకుతున్నావు? ఏమొస్తుంది? ఏమీ రాదు. ప్రాణాలు పోతాయి. నిలబడు. దేవుడి కోసం ప్రకటిస్తున్నప్పుడు ఊడుగం చేయడానికి కూడా పనికిరావు. నిలబడు. ఏం కావాలని ఎత్తున్నావు? ఐగుప్తిలో చావలేదంటే నీకు మంచి సావు ఏంటంటే లోకంలో చచ్చిపోవాలి. దేవుళ్ళో నాశనం అయిపోయి చచ్చిపోవడం నీకు నచ్చదు. దేవుళ్ళు అడుగంటి పోవడం నీకు నచ్చదు. దేవుళ్ళలోకి వచ్చి ఆత్మీయతలోకి వచ్చి ఏం వెతుకుతున్నారు? కూరలు కావాలా? ఏం వెతుకుతున్నారు? మాంసం కావాలా? ఏం వెతుకుతున్నారు? బ్లెస్సింగ్స్ కావాలా? ఏం వెతుకుతున్నారు? ఆ గోడ మీద వర్షిప్ కావాలా? ఏం వెతుకుతున్నారు? చెమట కూడా పట్టకుండా చక్కగా మీకు అలా తీసుకెళ్లి మిమ్మల్ని అలా పరలోకంలో కూర్చోబెట్టేయాలా? అప్పుడైనా ఇప్పుడైనా అందరూ చెప్తాను, వేదికల ముఖంగా అందరూ చెప్తాను, మీరు బైబిల్ చదివినప్పుడైనా ఇలాంటి వేదికలు ఎక్కినప్పుడైనా అందరికి లైవ్ ముఖంగా చెప్తాను, చెప్పులు ఎప్పండి. ఏనంటే ఇప్పుడు ఈ పరిశుద్ధ భూములు అంటే భూమి పరిశుద్ధత కాదు అయ్యా. దేవుడు ఎక్కడ ప్రజెన్స్ లోకి వస్తే అదే పరిశుద్ధ భూమి. అది బైబిల్ పట్టుకుంటే అదే పరిశుద్ధ భూమి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వాళ్ళ మధ్య ఉన్నప్పుడు అంత పరిశుద్ధ దేవుడు వస్తే నీ తైతెక్కలకి చెప్పులేసి నిలబడతావా? నీ షూ వేసిన నీ షూ ఎవరికి కావాలి? నీ పేడసు అది కాస్ట్లీ షూ అయినా వేసు, తీసి నిలబడి బైబిల్ చదవా, తీసి నిలబడి బైబిల్ మాట్లాడు. షూలు వేసుకుని చెప్పులు వేసుకుని నడుతున్నాను, పాటలు పాడినా ప్రసంగాలు చెప్పినా అడగండి. పబ్లిక్ మీరు అడగండి, ఏది ఈ పరిశుద్ధత ఏదని అడగండి. మీరు అడగరు. పిక్కిస్తారా అన్నారట, ఫోటో ఇస్తారట. ఎవరికి కావాలి నీ ఫోటో? నడుతున్నాను, దండేసుకోవడం కూడా పనికిరాదు. మళ్ళీ చెప్తున్నాను, ఫోటో నాతో దిగినా మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించే కొలది లోకం అవుతాం. ఆయన ఎంత ప్రేమించాడో మనకు అంత లోకమైపోయాడు. ఆయన ఎంత ప్రేమించాడు అంత లోకమైపోయాడు. ఎంత ప్రేమించాడు అంత లోకమైపోయాడు. ఎంత లోకు కట్టామంటే మిమ్మల్ని ప్రేమించడానికి నేను వస్తున్నాను, నాకు వెల్కమ్ సరిగా చెప్పకపోయినా పర్లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే నేను చంపేస్తామన్నారు. మీ కళ్ళు లేక బాధపడుతున్నారు, మీ కళ్ళు ఇస్తానంటే ఆ కళ్ళు ఇచ్చిన చేతుల్ని మేకలేసి బిగించేస్తామన్నారు. మీకు అన్నం లేక బాధపడుతున్నారు, మీకు అన్నం పెడతామంటే నీ డొక్కలోనికి నీ పక్కలోనికి బల్లిని దింపేస్తామన్నారు. నన్ను అడిగితే నేను అంటాను, మన గుడ్డి మెదళ్ళకి, మన పనికి మాలిన ఆలోచనకి ప్రకటన గ్రంథంలో ఉంది, దరిద్రులైన మనకి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించడం మనకి రాదు. Download ShareChat.